పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సైబర్ సెక్యూరిటీ మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ మీద చాలా ఆఫర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో సైబర్ సెక్యూరిటీ కెరీర్ తీసుకున్న వాళ్ళ కోసం, ఎవరైతే కెరీర్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ చెప్పబోతున్నాను. ఏమేమి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మన ప్రతి విషయంలో సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్, ప్రతి కంపెనీకి కానీ ఎవ్రీ పర్సన్ నీడ్స్ సెక్యూరిటీ. సో ఇప్పుడు సైబర్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి. సో మనకు సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. సో అందుకే ఈ చాలా డిమాండ్ ఉన్న కోర్సు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ చెప్పబోతున్నాను. ఏమేమి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్. ఈవెన్ నేను ప్రాజెక్ట్స్ నేమ్స్ కూడా ఇక్కడ చెప్తాను. సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ నేర్చుకోండి. ఆల్రెడీ మనం ఇది బేసిక్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీకు ఐడియా ఉంటే, సో టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాలేజెస్లో నేర్చుకునే ఉంటారు. ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇదే స్టార్టింగ్ బేసిక్. తర్వాత నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, తర్వాత లైనెక్స్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి, ఐడియా ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. సో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ట్రయడ్. తర్వాత కామన్ వల్నరబిలిటీస్ అండ్ థ్రెడ్స్ గురించి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అండ్ అసెస్మెంట్ గురించి, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అండ్ కంప్లైన్స్. ఇవన్నీ ఐడియా ఉండాలి. వీటి గురించి మీరు నేను నేమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను, మీరు వీటిని ఫాలో అవ్వండి, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత క్రిప్టోగ్రఫీ, ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్, సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మనం ఎన్క్రిప్షన్, ఇప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ ఉందండి, ఒక వాట్సాప్ మెసేజ్ మనకు వాళ్ళకు మధ్యనే ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయి వెళ్ళిపోతుంది, ఎవరికి మన షేర్ కాదు. మనం ఎవరికి పంపిస్తున్నాం మన నుంచి అయితే వాళ్ళకే వెళ్తుంది. సో అదొక ఎవరికి అది మధ్యలో చూడలేరు. సిమెట్రిక్ లైక్ ఏంటి, ఎన్క్రిప్షన్ అవుతుంది అక్కడ, ఎన్క్రిప్షన్ అవుతుంది. సో ఇలాంటి ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్. మీకు ఒక్కసారి ఆ ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీ కాలేజెస్లో కూడా చెప్తారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్. సెక్యూరిటీ కీ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ సర్టిఫికేట్స్, అండ్ తర్వాత క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్, ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్, ఎస్ఎస్హెచ్, ఇవి మీరు వినే ఉంటారు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సెక్యూర్ కోడింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇవి నేర్చుకోండి. ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యూర్ కోడింగ్, కామన్ వెబ్ అప్లికేషన్ వల్నరబిలిటీస్, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఇవి అన్నీ మీరు ఏమేమి కావాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత ఫిఫ్త్ వన్ నెట్వర్క్ సెక్యూరిటీ. మనం ఫైర్వాల్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఫైర్వాల్ అనేది ఏంటంటే మనకి ఏదైనా అన్వాంటెడ్ ఎవరో అటాక్ చేద్దామని చూసినా ఫైర్వాల్ అనేది అడ్డుకుంటుంది. సో ఫైర్వాల్ గురించి తెలుసుకొని ఉండాలి మీరు. తర్వాత వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, తర్వాత నెట్వర్క్ స్కానింగ్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్, వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ గురించి ఈ కెరీర్ చూస్ చేసుకున్న వాళ్ళు అన్నిటిపై ఐడియా ఉండాలండి. వెళ్దామనుకున్న వాళ్ళు, ఈ కెరీర్ సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్దామనుకున్న వాళ్ళు ఈ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత మాల్వేర్ అనాలిసిస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్. టైప్స్ ఆఫ్ మాల్వేర్, వైరసెస్ ఏమేమి ఉన్నాయి, వైరసెస్, వోమ్స్, ట్రోజాన్స్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ గురించి ఐడియా ఉండాలి. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ మాల్వేర్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఇవే కదా ఎప్పుడైనా సైబర్ అటాక్ అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా హ్యాక్ ఇవన్నీ అవుతున్నాయండి సైబర్ అటాక్స్ మన సైడ్ నుంచి. ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా వీటిపైన జాబ్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ పైన. సో మనకు చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ప్రజెంట్. తర్వాత ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, యూజర్ అథెంటికేషన్ మెకానిజమ్స్, పాస్వర్డ్స్, బయోమెట్రిక్స్, టోకెన్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఎక్కడైనా ఎంటర్ కావాలన్నా బయోమెట్రిక్ తీసుకుంటాం, కొన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి. ఆథరైజేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. మీకు ఆథరైజ్ ఉంటేనే ఏదైనా ఓపెన్ అవుతుంది, మన ఆథరైజేషన్ లేకపోతే కొన్ని ఓపెన్ కావు. సింగిల్ సైన్ ఆన్, తర్వాత ఐడెంటిటీ అండ్ యాక్సెస్ గవర్నెన్స్, వీటన్నిటి గురించి ఐడియా ఉండాలి మీకు. తర్వాత 8 థ్రెట్ హంటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. వీటి గురించి మనం ఫోరెన్సిక్ టెక్నిక్స్ గురించి కానీ, సెక్యూరిటీ ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ గురించి, థ్రెట్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ అండ్ అనాలిసిస్ గురించి మీరు ఒక స్టెప్ బై స్టెప్ వీటి గురించి నేర్చుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్తే మీకు సైబర్ సెక్యూరిటీలో మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు.
తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ, ప్రజెంట్ క్లౌడే ఉంది కాబట్టి క్లౌడ్లో సెక్యూరిటీ కన్సిడరేషన్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవ్రీ కంపెనీ షిఫ్టింగ్ టు క్లౌడ్, అక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ కావాలి కదా. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇన్ ద క్లౌడ్, సెక్యూర్ కాన్ఫిగరేషన్ అండ్ డేటా ప్రొటెక్షన్ కావాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. తర్వాత ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇప్పుడు చాలా హ్యాకింగ్స్ అవుతున్నాయి, ఎథికల్ హ్యాకింగ్స్. ఈవెన్ గవర్నమెంట్ వెబ్సైట్ల పైన కూడా హ్యాకింగ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ అవసరం. ప్రతిదీ డిజిటల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు చాలా హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మోసాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ వీ నీడ్ సైబర్ సెక్యూరిటీ. అందుకే చాలా వరకు పోలీసులు అవేర్నెస్ చేస్తారు, మన సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చేస్తున్నారు. ఎందుకు? చాలా ఇప్పుడు డిజిటల్ అవుతుంది కాబట్టి చాలా క్రైమ్ జరుగుతాయి, చాలామందికి తెలియట్లేదు ఇది. ఓకే, ఇప్పుడు మన జనాలకు కూడా అర్థమవుతుంది ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, సైబర్ సెక్యూరిటీ ఇవి నేరాలు జరుగుతున్నాయని. ఓకే, సో ఈ ప్రజెంట్ చాలా డిమాండ్ ఉన్న స్కిల్, ఇది నేర్చుకుంటే మీకు చాలా ఆఫర్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మెథడ్స్, ఒకవేళ మీరు స్టార్టింగ్లో శాలరీ తక్కువనే జాయిన్ కండి, తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. మీ వర్క్ బట్టి చాలా మంచిగా మీకు పొజిషన్ దొరుకుతుంది. సో ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఇది ఒకటి. సో ఈ రోడ్ మ్యాప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఒక 3 ప్రాజెక్ట్స్ చెప్తాను, ఈ 3 ప్రాజెక్ట్స్ని కూడా చేయండి. ప్రాజెక్ట్స్ సెక్యూర్ VPN సర్వర్ ఒకటి, లాగిన్ సిస్టమ్ ఒకటి, పెన్ టెస్ట్ అండ్ వెబ్ యాప్, ఈ 3. సో మీరు ఎవరైతే ఒక మంచి సైబర్ సెక్యూరిటీ సైడ్ కెరీర్ చూజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు ఈ రోడ్ మ్యాప్ వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయ్యి మంచిగా ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటూ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.